నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ కూడాను చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలానే నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో దేని గురించి అంటే, ఇక్కడ కనిపిస్తున్న ప్లాంట్ మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుంది. సో డ్రమ్ స్టిక్, ములక్కాయ మొక్క. ములక్కాయ మొక్క అంటారా, చెట్టు అంటారా? చెట్టేలండి. సో ఇక్కడ చూస్తున్న ఈ ప్లాంట్ ములక్కాయ చెట్టు అండి. నేను విత్తనం ద్వారా పెంచిన చెట్టు ఇది. దీని ఏజ్ వచ్చేసి 4.5 years. ఇప్పుడు ఈ చెట్టుని ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది సీడ్ ద్వారా పెంచింది. ఆల్మోస్ట్ 4.5 years అయిపోయినా అంతగా ఎక్కువ కాపు రాలేదండి. ఇప్పుడు చాలా బాగా వచ్చింది, ఫుల్ పూత వచ్చింది. అలానే ఆల్రెడీ చెట్టు మీద కాయలు ఒక 20+ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఇయర్ బాగా వచ్చినాయి అనమాట. యాక్చువల్గా నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను, ఎందుకు ఇంకా రావట్లేదు అని. మనకి పెట్టిన 6 monthsకే వచ్చేస్తుంటాయి కదా, సో అని వెయిట్ చేశాను. ఒకవేళ నాటుదైతే కనుక కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మరీ ఇంత టైంనా అని వెయిట్ చేశాను. సో ఇప్పటికీ ఇయర్కి చాలా మంచి, నేను అనుకున్న దానికంటే బాగానే వచ్చాయన్నమాట ములక్కాడలు. సో అందుకే మీ అందరికీ కూడాను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు అండి, నేను ఫస్ట్ బకెట్లో పెట్టాను సీడ్స్. ఆ తర్వాత మొక్క పెరిగే కొద్దీ మనం చేంజ్ చేస్తూ ఉండాలి. అలానే దీన్ని ఒక 3 times చేంజ్ చేశాను. ఫైనల్గా వచ్చేసి ఒక బ్లూ డ్రమ్లో పెట్టాను. ఆ తర్వాత ఆ చెట్టుని సగం వరకు కట్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా సైడ్న బ్రాంచెస్ వచ్చాయి, కనిపిస్తుంది కదా అట్లా. సో అలా పెరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఇదిగోండి ఇలా ఉంది. అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి ఈ ప్లాంట్ చూపిద్దామని, రెండోది మనకి నాటుకి హైబ్రిడ్కి తేడా చెప్పడానికి. నాటు అయితే కనుక చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, మినిమం 3 to 4 years లేదా 5 years అని చెప్పి అంటుంటారు కాయలు రావడానికి. అదే హైబ్రిడ్ అయితే కనుక వితిన్ 6 monthsలో మనకి ప్లాంట్ మీద ములక్కాడలు లేదా ఏదైనా కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి కనిపిస్తాయి. సో మనం వేరియేషన్ అది తెలుసుకోవాలి అలా. నెక్స్ట్ చివరిది, ఇలా ములక్కాడలు తెంపుకోవడం వీలు కాని టైంలో, అంటే ఇక్కడ చూసారా డాబా పైన ఉంది, ఆ తర్వాత ఆ చెట్టు కూడా పై వరకు వెళ్ళింది. ములక్కాడని తెంపుకోవడం కష్టమైనప్పుడు, అలా అనుకున్నప్పుడు ఇలా జస్ట్ సింపుల్గా ఈ టెక్నిక్ యూస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేసిందండి. ఇది హెల్ప్ అవుతుంది, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. జస్ట్ ఒక స్టీల్ రాడ్ అండి, ఇది కట్టన్ పెడతారు కదా ఆ రాడ్ అనమాట. అది దాన్ని తీసుకొని ములక్కాడని ఆ హోల్లో పెట్టేసి జస్ట్ కొంచెం లైట్గా ట్విస్ట్ ఇస్తే ములక్కాడ ఇరిగిపోతుంది. తర్వాత ఆ హోల్లో నుంచి కిందకు వచ్చేస్తుంది. సో అటు ఇటు పడుతుందని ఇది ఉండదు. సో ఇలా ఈ విధంగా నేను ములక్కాడని చాలా ఈజీగా శ్రమ పడకుండా వీటిని నేను చెట్టు నుండి తెంపుకున్నాను. ములక్కాడని తెంపుకోవడంలో కష్టపడే వాళ్ళు, ఇబ్బందిగా అనిపించే వాళ్ళు ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టెక్నిక్ చాలా ఈజీగా వీటిని తెంపుకోవచ్చు. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.